దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఎవరిని విడిపించారయ్యానంటే మొర్రపెట్టిన వారిని ఆయన విడిపించే దేవుడు. ప్రార్థన చేసిన వారిని, కన్నీరు కార్చిన వారిని, 2 చేతులు ఎత్తి అయ్యా నీవే నాకు ఆశ్రయం అన్న వారిని ఆయన విడిపిస్తారని పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది. మొర్రపెట్టడం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరు మొర్రపెట్టాలి అంటే జీవము గల ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మొర్రపెట్టాలి. ఈరోజు మనము మొర్రపెడుతున్నామా? ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏదైనా కష్టం వచ్చిందండి, శ్రమ వచ్చిందండి, నాశనం మనకు ఎదురవుతుందండి, శోధన వచ్చిందనంటే గబగబా యాజకుల దగ్గరికి వస్తూ ఉన్నాం, పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాం, ఫోన్ తీస్తూ ఉన్నాం, అయ్యా మా కోసము ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నాం. లేఖనము సెలవిస్తుంది, దావీదు గారు అంటూ ఉన్నారు ఏమిటి అనంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుంచి వారిని విడిపించాను. ఎవరు వీరు? ఎవరు కష్టములో ఉంటారో, ఎవరు శ్రమలలో ఉంటారో, ఎవరు ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరు ఇరుకుల్లో ఉంటారో వారు దేవునికి మొరపెడితే వారిని మాత్రమే దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము మొరపెడుతున్నామా? ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన అంటే ఎవరో చేస్తారు, ప్రార్థన అంటే ఎవరో మన కోసం చేస్తారులే, నేను కానుకిస్తూ ఉన్నాను కదా వారు చేస్తారులే, వారు కన్నీరు కారుస్తారులే, వారు ఉపవాసం ఉంటారులే, వారు జాగారాలు చేస్తారులే అని అభిప్రాయంలో మనం కలిగి ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కష్టం వచ్చిందా నువ్వే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దానికి సహకారంగా సంఘం ఉంటుంది, దానికి సహకారంగా యాజకులు ఉంటారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన కోసం దేవుడు మనతో మాట్లాడునుగాక, ప్రార్థన శక్తిని మనకు దయచేయునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గారు అంటూ ఉన్నారు, కష్టకాలంలో, ఆపద కాలంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరినీ దేవుడు విడిపిస్తారని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొర్రపెట్టుచున్నవి. పశువులు మొర్రపెడుతున్నాయి, మాకు మేత లేదయ్యా, కాలిపోయింది, నదులు త్రాగడానికి నీరు లేదయ్యా అని చెప్పి ఎవరు మొరపెడుతున్నారు తెలుసా? పశువులు మొరపెడుతున్నాయి, పశువులు అరుస్తున్నాయి. ఈరోజు మనం పశువులు అరిస్తే ఏదో వాటికి అయ్యే సరదాగా అరుస్తున్నాయిలే అనుకుంటాం. కానీ దేవుని లేఖనము సెలవిస్తుంది, పశువులు ఎందుకు అరుస్తున్నాయంటే ఇగో సర్వోన్నతుడైన దేవుడికి మొర పెడుతున్నాయి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నోరు ఉన్న నేను మొర పెడుతున్నామా? అనేక కష్టాలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నోరు తెరవగలుగుతున్నావా? నోరు లేని పశువులు, నోరు లేని జంతువులు, నోరు లేని మృగాలు దేవునికి మొరపెడుతున్నాయి. ఆయన స్వరూపము మనకిచ్చాడు, ఆయన రూపము మనకిచ్చాడు, ఆయన నోటిని మనకిచ్చాడు, ఆయన జీవమును మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనకిచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయకుండా వేరే ఒకరు ప్రార్థన చేస్తారు. ఎవరు మొర పెడుతున్నారు? యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము చదవండి తల్లి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి. హల్లెలూయా. కాకులు కాదు, ఎవరు? కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. ఈరోజు నీవు మొరపెడితే నీ పిల్లలు మొరపెడతారా? కాకులు మొరపెడుతున్నాయి, కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. ఈరోజు నువ్వు మోకరిస్తే నీ బిడ్డలు మోకరిస్తారు, నువ్వు నోరు తెరిస్తే నీ బిడ్డలు నోరు తెరుస్తారు, నువ్వు కన్నీరు కారిస్తే నీ బిడ్డలు కన్నీరు కారుస్తారు. లేఖనము సెలవిస్తుంది, కాకి పిల్లలు ఆహారము కోసము మొరపెడుతున్నాయి. హల్లెలూయా. ఆయన రూపములో ఉన్న నీవు నేను మొరపెడుతున్నామండి. ఎంతకాలం మొరపెడుతున్నావు?
ఎంత సమయము మొరపెడుతున్నావు? దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, సాయంకాలము మధ్యాహ్నము కూడా నేను నీకు మొరపెడుతూ ఉన్నానయ్యా. ఒకప్పుడు ఆయన మొరపెట్టలేదు, సాయంకాల సమయంలో పాపములో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయనకు బుద్ధి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మొరపెడుతున్నాను. హల్లెలూయా. అయ్యా నేను ప్రతి దినము ప్రతి సమయంలోనూ కూడా నీకు నేను మొరపెడుతున్నావా? ఎప్పటి వరకు మొరపెట్టాలయ్యా అని అంటే లేఖనము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రభువా దినమెల్లా నీ కొరకు నేను మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. హల్లెలూయా. అంటే నువ్వు మొర్ర పెట్టవలసింది ఎప్పటి వరకు తెలుసా? దేవుడు నిన్ను కరుణించే వరకు మొర్ర పెట్టాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 1 గంట మొర్ర పెడుతున్నావు, వెళ్ళిపోతున్నావు, దేవుని కరుణను పొందుకోలేకపోతున్నావు. 1 రోజు మొర్ర పెడుతున్నావు, అది వెళ్ళిపోతున్నావు, దేవుని కరుణను పొందుకోలేకపోతున్నావు. హన్న ఆ విధముగా వెళ్ళిపోయి సంఘమంతా వెళ్ళిపోయారు వాక్యం విని ప్రార్థన చేసుకొని, కానీ దేవుని కరుణించే వరకు ఆమె దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఉంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎప్పటి వరకు మొరపెట్టాలి? 1 గంట, 2 గంటలా, ప్రతిదినమా? కాదు. దేవుడు నీతో మాట్లాడే వరకు నీవు మొరపెట్టాలి. దేవుడు నిన్ను ప్రేమించే వరకు మొరపెట్టాలి. దేవుడు నిన్ను పిలుచుకునే వరకు. ఈ లోకములో నువ్వు ఉంటున్నావు కాబట్టి, ఈ లోకము నీది కాదు కాబట్టి, ఈ లోకము నుంచి నువ్వు పరలోకంకి వెళ్ళే వరకు, నీ ప్రాణము నీలో ఉన్నంత వరకు నువ్వేమి చేయాలో తెలుసా? దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, లోకా సువార్తలు అంటూ ఉన్నారు, నిత్యము మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎడతెగక విసుగుక మీరేమి చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? మోకరించగలుగుతున్నావా? నోరు తెరగలుగుతున్నావా? 2 చేతులు పైకెత్తగలుగుతున్నావా? కష్టం వచ్చినప్పుడు గుండెలు కుట్టేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. కష్టం వచ్చినప్పుడు రొమ్ములు బాధేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. ఏ కష్టంలో ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయాలా? శ్రమలలో ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయాలా? నీ భర్త నిన్ను పొమ్మన్నప్పుడే ప్రార్థన చేయాలా? నీ భర్త నిన్ను కొట్టినప్పుడే, లేదా ఎవరైనా నిన్ను గద్దించినప్పుడే ప్రార్థన చేయాలా? కాదు. దేవుడు మాట్లాడుతున్నారు, నిత్యము విసుగుగా నిరంతరము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది శక్తి. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలనంటే, ఆ యొక్క కష్టముల నుంచి, ఆ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి నువ్వు పైకి లేవనెత్తబడాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ఏమిటనంటే ప్రార్థన. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, జాగారములు, ఆత్మతోను సత్యముతోనూ కూడా ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను ఆత్మతో కూడా నేను ప్రార్థన చేసేదను. హల్లెలూయా. ఆ విధముగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏ విధముగా ఉండాలి? నిష్టానుసారంగా వచ్చి ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. నీ అంతరంగంలో పాపము, శాపము, కపటము పెట్టుకొని, కప్పుకొని, దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినడు. ఎలా ప్రార్థన చేయాలయ్యానంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. ఏ విధముగా ప్రార్థన చేయాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దీనులు మర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. 15వ వచనము చదువుతాలి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నీవు ప్రార్థన ఏ విధముగా చేయాలి? నేను చేస్తున్నానండి, నిత్యము చేస్తున్నానండి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ ఉన్నానండి, ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటున్నానండి, ప్రార్థన చేస్తున్నాను, మంచిదే. ఎందుకు సమాధానం రావడం లేదు? ఎందుకు ఆయన నీకు ఉత్తరం ఇవ్వడం లేదు? ఎందుకు నీ కష్టములు తొలగిపోవడం లేదు? ఎందుకు నీ కన్నీరు తొడవబడడం లేదు? ఎందుకు దేవుడు నిన్ను సంతోషమును ఇవ్వడం లేదయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, ప్రార్థన చేసే విధానం ఏమిటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దీనత్వము కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీకు నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే ఏమిటనంటే ఆ కుర్చీలోంచి లేచి కింద కూర్చోవడం కాదు. తగ్గించుకోవడం అంటే పాపములో తగ్గించుకోవాలి.
ఈ లోక ఆశలలో తగ్గించుకోవాలి. ఈ శరీరాశ, నేత్రస, జీవపు డంబము ఏది లేకుండా దీనత్వము కలిగి ఆయన బలిపీఠము దగ్గరికి వచ్చి పరిశుద్ధముగా, నీతిమంతము కలిగి, యథార్థముగా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే అంటూ ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దీనత్వము కలిగి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీతిమత్వం అంటే నీతిమంతుడుగా నువ్వు తీర్చబడడానికి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యథార్థముగా నువ్వు ప్రార్థన చేయి. లేఖనం సెలవిస్తుంది, యథార్థమంతులు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడట, ఆలకించి ఆనందపడతాడట. ఈరోజు మనం ఈ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావా? పర్వాలేదులే, దేవుడు చూసి చూడకుండా ఉంటాడులే, ఇది కృపాకాలం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే దీనత్వము కలిగి ఉండాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ నీ యథార్థముగా కనబడాలి. అప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, ఏమిటయ్యానంటే, కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, వారందరినీ దేవుడు విడిపించెను. ఎందుకు కష్టకాలం వస్తున్నాయి? ఎందుకు ఆపదలు వస్తున్నాయి? ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు నాశనం అనేది మనకు ఎదురవుతుంది మన జీవితంలోనంటే ఒకటి కారణము ప్రార్థన లేమిడి. ప్రార్థన లేమిడి. దావీదు చాలా బలమైన వాడు. దావీదు కోసం లేఖనం సెలవిస్తుంది, దావీదు పేరు చెప్పితే సింహపు గుండె కలవాడు కూడా అక్కడకక్కడ గుండె పగిలి చనిపోతాడట. అంటే దావీదు పేరు చెప్తేనే భయపడతారు. దావీదు పేరు చెప్తే శత్రు రాజ్యాలు వణుకుపోతూ ఉన్నాయి. దావీదు పేరు చెప్తే గొలియాతు ఉన్న సహోదరులు వణుకుపోతూ ఉన్నారు. అంత బలమైన దావీదు, సింహాన్ని జయించిన దావీదు, ఎలుగుబంటిని చీల్చివేసిన దావీదు ఒకానొకప్పుడు పడిపోయాడు. ఒకానొకప్పుడు పాపములో పడిపోయాడు. గల కారణం ఏమిటో తెలుసా? అతను ప్రార్థన లేక సంజీవేళ తిరుగుతూ ఉన్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నిన్ను సాయంకాలము, మా యొక్క ఉదయము, ఇదిగో మధ్యాహ్నము కూడా నేను ప్రార్థన చేసేవాడని, కానీ ప్రార్థన మర్చిపోయి పడుకున్నాను, ప్రార్థన మర్చిపోయి తిరుగుతూ ఉన్నాను, సాతాడు నన్ను పడగొట్టాడు. నాకు కష్టకాలం వచ్చింది, నాకు శ్రమకాలం వచ్చింది, నాకు కన్నీరు వచ్చాయా, నేను నీకు దూరముగా వెళ్ళిపోయాను. ఈరోజు నువ్వు పరిశుద్ధుడవే, పాటలు పాడుతున్నావు, ఆత్మను పొందుకున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ ఒక్కొనొక సమయంలో ప్రార్థన విడిచిపెడుతున్నావు. ప్రార్థన విడిచిపెడితే ఏమి జరుగుతుందో తెలుసా? కష్టము నీ మీదకు వస్తుంది, శ్రమలు నీ మీదకు వస్తాయి, ఇబ్బందులు నీ మీదకు వస్తాయి, కన్నీరు నీ మీదకు వస్తుంది, వ్యాధుల నీ మీదకు వస్తాయి, ఆఖరికి పాపము నీ మీదకే వచ్చి నిన్ను ఏలుబడి చేస్తుంది. అందుకే అంటున్నారు, దావీదు గారు అంటున్నారు, కష్టకాలములో నేను ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు. శ్రమల కాలములో ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు, నా మొర ఆలకించు, నన్ను విడిపించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను వింటాను, నేను వినడానికి వస్తాను నీ దగ్గరికి. నువ్వు నోరు తెరుస్తున్నావు కదా, నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు కదా, ఇగో నీ బాధను నాకు చెప్పుకుంటూ ఉన్నావు కదా, నా శ్రమ నీకు చెప్పుకుంటూ ఉన్నావు కదా, నేనేమి చేస్తానో తెలుసా? నేను నీ దగ్గరికి వచ్చి మొదట వింటాను. రెండవదిగా అంటూ ఉన్నారు, నేను చూస్తాను అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన చూచే దేవుడు,
ఆయన నీ బాధను వినే దేవుడైనా. నీ భర్త వినకపోవచ్చు, నీ రక్త సంబంధులు వినకపోవచ్చు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు నీ బాధను. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, నాకు మొర్ర పెట్టే మొర్రను నేను ఏమి చేస్తానో తెలుసా? మొదట వింటాను, రెండవదిగా ఆయన చూస్తానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏమిటి చూస్తాడో, ఏమిటి వింటాడో? నీకు బాధ కలుగుతుంది కదా, నీకు ప్రయాస కలుగుతుంది కదా, నీకు వేదన కలుగుతుంది కదా, నీకు కష్టము కలుగుతుంది కదా, వాటినన్నిటినీ విని చూసి అప్పుడు వాటి నుండి ఆయన విడిపిస్తారట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇంకా కష్టములోనే ఉంటున్నావా? ఇంకా నష్టములోనే ఉంటున్నావా? ఇంకా వేదనలోనే ఉంటున్నావా? ఇంకా కన్నీరులోనే ఉంటున్నావా? గల కారణం ఏమిటో తెలుసా? వినే దేవుడికి ప్రార్థన చేయడం లేదు, చూసే దేవుడికి ప్రార్థన చేయడం లేదు. తల్లే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నోరు తెరవగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయాలని నీకు నాకు తెలుసు. ఈరోజు ఉదయకాలంలో లేచి మోకరించి ప్రార్థన చేసావా? తెలుసు, నీకు నాకు తెలుసు. కానీ చెయ్యడం లేదు. చేస్తే నేను వింటాను, చేస్తే నేను చూస్తాను. నువ్వు ప్రార్థన చేసి మొర పెడితే నేను వాటిలన్నిటిలోంచి కూడా నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో తల్లి, ఒక నిర్ణయం తీసుకో. ఎంత మంచి గొప్ప దేవుడు, ఎంత ప్రేమమయుడు ఆయన అంటూ ఉన్నాడు, నాకు మొర పెడితే నేను మీ దగ్గరికి వస్తాను, నాకు మొర పెడితే నేను వింటానంటూ ఉన్నాడు. ఒక్కొక్కసారి నీ భర్త నీ మాట వినడు, ఒక్కొక్కసారి నీ తండ్రి నీ మాట వినడు, ఒక్కొక్కసారి నీ భార్య నీ మాట వినదు. కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ కోసం రక్తమునిచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను రక్షించిన దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన స్వరూపము ఆయన సొగసు ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు మోకరిస్తున్నావు కదా, నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా, నువ్వు వేదనలో ఉంటూ ఉన్నావు కదా, నువ్వు ఇక సంతోషం లేక శాంతి లేక అల్లాడిపోతున్నావు కదా, నువ్వు నాకు మొరపెట్టిన ఎడలా, నువ్వు నాతో చెప్పుకున్న ఎడలా, నువ్వు నా బాధనంతటిని నా దగ్గర నా పాదసని దగ్గర పెట్టిన ఎడలా, నేను పొమ్మనే దేవుడను కాదు, నేను వినిపించుకునే దేవుడిని కాదు, ఏ విధముగా ఉంటానో తెలుసా? నీ దగ్గరికి వచ్చి నేను వింటాను, నీ దగ్గరికి వచ్చి నేను చూస్తాను, నీ దగ్గరికి వచ్చి నేను విడిపించే దేవుడిని నేను మాట్లాడుతున్నాడు. తల్లి, నోరు తెరుస్తున్నావా? నోరు తెరవగలుగుతున్నావా? నీ బిడ్డలు బట్టి బాధలు కలుగుతున్నాయి, నీ కుటుంబ సమస్యలు బట్టి బాధలు కలుగుతున్నాయి, నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి బాధలు కలుగుతున్నాయి, నీ అనారోగ్య సమస్యలను బట్టి బాధలు కలుగుతున్నాయి, నీ రక్త సంబంధాలు బట్టి బాధలు కలుగుతున్నాయి. నోరు తెరుస్తున్నావా? మోకరించగలుగుతున్నావా? ఆ వేదనను తీసుకోవడానికి ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఎందుకు కష్టాలు వస్తాయంటే ఒకటి వాక్యానుసారముగా ప్రార్థన చెయ్యకపోతే కష్టాలు వస్తాయి. నేను ప్రార్థన చేస్తున్నానండి, వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. నేను కన్నీరు కారుస్తున్నానండి, వాక్యము నీలో ఉండాలి. నేను వేదన కాలంలో ఉపవాసం ఉండి జాగరములు చేస్తున్నానండి, ధర్మశాస్త్రము నీలో ఉండి ప్రార్థన చేయాలి. దావీదు గారు అంటున్నారు, ధర్మశాస్త్రమును విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దృష్టికి హేయమని మాట్లాడుతున్నారు. భక్తిహీనులు చేసిన ప్రార్థన యెహోవా దృష్టికి హేయము. గల కారణం, భక్తిహీనుడు ఎవడో తెలుసా? వాక్యాన్ని విడిచి తిరిగేవాడు. భక్తిహీనుడు ఎవడో తెలుసా? వాక్యంను వాక్యాన్ని అనుసరించకుండా లోకమును అనుసరించి తిరిగేవాడు భక్తిహీన్. మాట్లాడుతున్నాడైనా భక్తిహీనులు ప్రార్థన యెహోవాకు హేయం. ఏ విధంగా చేస్తున్నాం ప్రార్థన? ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? యథార్థమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే ఆయన రక్తధారలో కడగబడి రక్షణ వస్త్రము పరిశుద్ధంగా చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కష్టములు పోవాలంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయుధాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఆ ఆయుధము ప్రార్థన. హల్లెలూయా. మొర్రపెట్టడము. హల్లెలూయా. మొర్రపెట్టి చూడు, ప్రార్థన చేసి చూడు. ఆ వేదనలో ఉండకుండా దేవుడు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఎటువంటి సమస్యనైనా సరే, నువ్వు చనిపోతానికి సిద్ధంగా ఉన్నావేమో,
ఎవరో నన్ను పట్టించుకోవడం లేదనే, నువ్వు చనిపోతానికి సిద్ధముగానవేమో, ఆర్థిక ఇబ్బందులు కలిగి నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేయి. ఉదయ కాలంలో లేచి మొరపెట్టు ఆయనకు. కాకి పిల్లలు మొరపెడుతున్నాయి, పశువులు మొరపెడుతున్నాయి. ఎందుకు నువ్వు మొరపెట్టకుండా ఆగిపోతున్నావు? ఎందుకు మొరపెట్టకుండా ఇంకా నువ్వు ఉండిపోతున్నావు? ఓ యవనస్తురాలా, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా! అబ్బా తండ్రి అని మొరపెట్టే అధికారము దేవాతి దేవుడు నీకు ఇచ్చాడు. లేఖనము సెలవిస్తుంది, అబ్బా తండ్రి అని నువ్వు మొర పెడితే ఆయన తండ్రిని దగ్గరికి దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా! యెబోకు రేవు దగ్గర యాకోబు మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించవా? ఆఖరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు యెబోకు రేవు దగ్గరికి దిగిపోయాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చే దేవుడు. చేస్తున్నామా ప్రార్థన? చేయగలుగుతున్నామా ప్రార్థన? ఎంతకాలం చేస్తున్నావు? ఈ వారంలో, ఈ కొత్త సంవత్సరం ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ఎన్ని గంటలు మోకరించి నువ్వు గడిపావు ఆయన సన్నిధిలో? ఆయన అంటూ ఉన్నారు, నిత్యము ప్రార్థన చేయని మాట్లాడుతున్నారు కదా, ఎడతెగక ప్రార్థన చేయని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ప్రార్థన విడుస్తున్నావు? ప్రార్థన విడిస్తే ఏమి వస్తుందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటికి ఏమి వస్తుంది? 107వ దావీదు కీర్తన 6వ వచనం చదవండి తల్లి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. చాలు తల్లి. ఎందుకు వారికి కష్టకాలం వచ్చింది? ఎందుకు కష్టకాలం వచ్చింది అయ్యానంటే, వారు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎందుకు కష్టకాలము వస్తుంది అయ్యానంటే, దేవుని మార్గములో నడవకుండా వేరే ఒక మార్గములో నడిస్తే కష్టకాలము వస్తుంది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా మనతో మాట్లాడేది ఏమిటనంటే, ఒక్కసారి చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి తల్లి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. ఎవరు వీరు అనంటే 18వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. వారు కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి మార్గములో కష్టములు నాశములు ఉన్నాయి. ఎవరి మార్గములో అనంటే, వారి మార్గములో దేవుని భయము లేదు. ఎందుకు కష్టాలు వస్తాయంటే, దేవుని భయము లేక ఈరోజు కష్టాలు మనం తెచ్చుకుంటున్నాం. దేవుని భయం అంటే ఏమిటనంటే, చెడుతనమును విసర్జించుకోవడం, చెడుతనము నుంచి దూరముగా పారిపోవడమే, పరిశుద్ధమైన జీవితాన్ని గడపడమే దేవుని భయం. హల్లెలూయా! ఎందుకు కష్టకాలాలు మన మీదకు వస్తున్నాయి? ఎందుకు కష్టాలలో మనం మునిగిపోతున్నాం? ఎందుకు కష్టాలలో నలిగిపోతున్నాం అంటే, దేవుని భయము మన జీవితంలో, మన మార్గంలో ఉండడం లేదు. ఈరోజు దేవుని భయం ఉన్నదా తల్లి? దేవుని భయం లేక ఒక వ్యక్తి మొర్రపెడుతున్నాడు. ఎక్కడ మొర్రపెడుతున్నాడో చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం చదవండి తల్లి. అందుకు అబ్రహాము, కుమారుడా నీ జీవిత కాలమంతా ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమును అనుభవించి జ్ఞాపకము చేసుకొనుము. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి మొరపెడుతున్నాడు? పాతాళంలోనికి వెళ్ళి మొరపెడుతున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో, అయ్యా నాకు నీరు కావాలయ్యా, అయ్యా నాకు వాక్యము కావాలయ్యా, అయ్యా నీ తోడు కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ రక్షణ వస్త్రము కావాలయ్యా అని మొరపెడుతున్నాడు. అబ్రహాము అంటూ ఉన్నాడు, నీ జీవిత కాలం అంతా నిష్టం వచ్చినట్లు తిరిగేసావు భూమి మీద. ఏ విధంగా తిరుగుడో 19వ వచనంలో ఆయన అంటున్నారు. ఒక ధనవంతుడు ఉండెను, అతడు ఊదా రంగపు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా, అది ఆడి జీవితం. ప్రతి దినము వాడు చేసే పని ఏమిటనంటే, ప్రార్థన మానేసి, వాక్యం మానేసి, సన్నిధి మానేసి, దేవుని యొక్క సంగమం, దేవుని యొక్క సహవాసం మానేసి వాడు చేసిన పని ఏమిటనంటే, ప్రతి దినము తినడమో, తాగడమో, సుఖించడం. ఇక్కడ దేని విషయంలో కష్టపడ్డాడు లాజరు?
దేవుని సన్నిధి కోసం కష్టపడ్డాడు, దేవునిని ప్రార్థన చేయడం కోసం కష్టపడ్డాడు, దేవుని వాక్యానుసారముగా వినడం కోసము లాజరు కష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాం అంటూ ఉన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లు భూమి మీద బతికేసో, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, రకరకాల కనబడిందల్లా తినేసో, కనబడిన వస్త్రం అలా కొనుక్కున్నావు, కనబడిందల్లా తాగేసో పీకిల నిండా, దేవుని విషయంలో ఏమీ కష్టపడలేదు, సుఖాన్ని అనుభవించావు. కాబట్టి ఇప్పుడు నీకు కష్టమో వచ్చింది, కష్టకాలం వచ్చింది, నువ్వు అనుభవించు, తప్పదు, నేనేమీ చెయ్యలేను. అక్కడ వారు ఇక్కడికి కానీ, ఇక్కడ వారు అక్కడికి కానీ వెళ్ళడానికి దారి లేదయ్యా, మార్గం లేదు. దేవుడు నీ దగ్గరికి వచ్చే మార్గం లేదు. దేవుడు నీ ప్రార్థన వినే మార్గం లేదు. యాజకులు నీకు వాక్యాన్ని బోధించే మార్గం లేదు. నువ్వు ఎక్కడ కష్టపడాలో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడే నీ కష్టం వచ్చి, నువ్వు కష్టకాలంలోనే నువ్వు దేవునికి నువ్వు మొరపెట్టాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏమి చేస్తున్నాం? యవనస్తురా, ఓ తల్లి చెల్లి, ఏం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? సంఘములో సహవాసములు ఉండకుండా, నా డబ్బు, నా ధనము, నా ఆరోగ్యం, నా అందం, నా బలమని ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎక్కడ మొరపెట్టాలో దేవునికి, ఏ సమయంలో మొరపెట్టాలో ఆయన ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ మొరపెట్టాలి? భూమి మీద. లాజరు ఆ యొక్క బల్ల మేంచి పడే రొట్టె ముక్కలు తిని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. దేవునికి మొరపెడుతున్నాడు. తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ ఉన్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రం అనుసారముగా నడుచుకుంటూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? ఒక లాజరు వలె ఉంటున్నావా, లేదా ఒక ధనవంతుడి వలె మనం ఉంటూ ఉన్నామా? ఎందుకు లాజరుకు ఆ కష్టం వచ్చిందయ్యానంటే, వాడు చేసే మూడు పనులు ఏమిటనంటే, ప్రతి దినము తింటున్నాడు, ప్రతి దినము త్రాగుతున్నాడు, ప్రతి దినము నూతన వస్త్రాలు ధరించుకుంటున్నాడు. వాడు చేయలేనిదంటూ ఏమిటయ్యానంటే, వాడికి మొర్ర పెట్టడం చేత కాలేదు, వాక్యానుసారముగా జీవించడం వాడికి చేత కాలేదు, ఎక్కడ కష్టపడాలో ఎక్కడ కష్టపడకూడదు వాడికి చేత కాలేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ రావడానికి వీలులేదయ్యా. నువ్వు మొర్ర పెట్టవలసింది ఇక్కడ కాదు, నువ్వు మొర్ర పెట్టవలసింది భూమి మీద. నీ ప్రాణము, నీ దేహము, నీ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మొర్ర పెట్టాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడ మొర్ర పెడుతున్నావు? ఎప్పుడు మొర్ర పెట్టగలుగుతున్నావు? హాస్పిటల్లో వెళ్ళాక మొరపెడుతున్నావా? నీ ఆయుష్కాలము దేవుడు ఇంతను రాచాడు ఈ భూమి మీద, ఆ ఆయుష్కాలం అయిపోయేటప్పుడు నువ్వు మొరపెడుతున్నావా? జాగ్రత్త. ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఆ కష్టకాలంలో మనల్ని ముంచి వేస్తున్నాడు అనంటే, ఎందుకు కష్టాలు మన మీదకు వస్తున్నాయి అనంటే, నువ్వు దేవుని విషయంలో కష్టపడకుండా సుఖానుభవము కలిగి ఉంటున్నావు. ఒక్కసారి చూద్దాం, రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. అట్టివారు ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. తన కడుపునకే దాసుడు. జాగ్రత్తగా మరొకసారి చదువుతాయి. అట్టివారు ఆగు తల్లి. ఎట్టివారు వారి మార్గములో కష్టములు. ఎందుకు వారి మార్గములో కష్టములు? ఎట్టివారు ప్రతిదినము సుఖించేవారు. ఎవరు వారు? ప్రతిదినము తినేవాడు. ఎవరు వారు? ప్రతిదినము త్రాగేవాడు. ఎవడు వాడు? ప్రతిదినము నూతన వస్త్రములు ధరించుకునేవాడు. అట్టివాడు ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసుడు. దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కడుపేవాడికి దేవుడు. వాడికి దేవుడు అంటే ఎవరు ఉన్నారు ఈ లోకంలో అంటే వాడికి కడుపే. ఆ కడుపులోకి ఏదోటి వెళ్ళిపోవాలి. అది విచిత్రమైన తిండిలు వెళ్ళిపోవాలి, విచిత్రమైన త్రాగుడు వెళ్ళిపోవాలి, రకరకాల వస్త్రములు తన శరీరం మీద ధరించుకోవాలి. లేఖనము సెలవిస్తుంది, అట్టి వారికి కష్టకాలము వస్తుంది. ఎట్టి వారికి ధనవంతుడి వలె సుఖాన్ని కోరుకునే వారికి, ఎట్టి వారికి ఈ లోకములో దేవునికి మొర్ర పెట్టని వారికి, ఎట్టి వారికి వాక్యమును విడిచిన వారికి, ఎట్టి వారికి దేవుని సహవాసమును విడిచి తన ఇష్టానుసారముగా తిరిగే వారికి కష్టకాలం వస్తుంది. లేఖనము స్పష్టముగా సెలవిస్తుంది. వారికి దేవుడు ఎవరట? వారి కడుపే దేవుడు. ఎందుకు ధనవంతుడు కష్టకాలం తెచ్చుకున్నాడు తన మీదకనంటే,
అతని జీవితంలో ప్రార్థన లేదు, అతని జీవితంలో వాక్యము లేదు, అతని జీవితంలో ఉపవాస ప్రార్థన మొరపెట్టేది లేదు. వాడికి ఏది దేవుడు అయ్యానంటే వాడు కడుపే వాడికి దేవుడు. జాగ్రత్త. ఏశావు కోసం మాట్లాడుతున్నాడు. ఏశావు వ్యభిచారి, ఏశావు భ్రష్టుడు. ఎందుకో తెలుసా? దేవుని ఇచ్చిన జ్యేష్ఠత్వమును ఆమె వేసుకున్నాడు. వాడికి కడుపే దేవుడు అయిపోయాడు యాసవుకి. యాసవు తర్వాత తెలుసుకున్నాడు, తర్వాత కళ్ళు తెరిచాడు, తర్వాత దేవునికి మొర్ర పెడుతున్నాడు. లేఖనము సెలవిస్తుంది ఏమిటా తెలుసా? కన్నీటితో వెదికిన అవకాశం ఉన్నా అతనికి దొరకలేదు, అతనికి దొరకలేదు. ఈరోజు కడుపే నీకు దేవుడా? ఎందుకు మొట్టమొదటిగా కష్టకాలాలు మనుషులకు వస్తున్నాయి? ఎందుకు కష్టంలో కుటుంబాలు ఉంటూ ఉన్నారు? ఎందుకు కష్టంలో ఈరోజు యవనస్తులు ఉంటూ ఉన్నారు? యవనస్తురాలు మీదకి కష్టాలు వస్తున్నాయి అని అంటే ఒకటి కారణం. దేవుని ప్రార్థన కన్నా, వాక్యమున కన్నా, సంగమున కన్నా, సహవాసమున కన్నా ఎక్కువ ప్రాధాన్యత కడుపుకి ఇస్తున్నావు, ఎక్కువ ప్రాధాన్యత నీ నోటికి ఇస్తున్నావు, ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి ఇస్తున్నావు. అలాంటి వారికి దావీదు గారు అంటూ ఉన్నారు, కష్టకాలము వస్తుంది. అలాంటి కష్టకాలంలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. అలాంటి కష్టకాలంలో దేవునికి మొర్ర పెడితే ఆయన అంటూ ఉన్నారు, విడిపించే దేవుడు. హల్లెలూయా. యాసావుకు అవకాశం లేదు నాన్న, యాసావుకు అవకాశం లేదు. దేవుడు మొర్ర విననంటూ ఉన్నాడు. ధనవంతుడు అంటూ ఉన్నాడు, నీ మొర్ర వినే అవకాశము లేదు. కానీ కష్టకాలంలో మొర్ర పెడితే ఆయన అంటున్నారు, మొర్రను ఆలకించి నేను నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు. ఇంకా వాక్యము నీకు అర్థమైంది, వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కష్టంలో ఉంటావా? ఇంకా శ్రమలలో ఉంటావా? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకో. యాసావుకు లేని అవకాశము నీకు ఇచ్చాడు, ధనవంతుడు లేని అవకాశము నీకు నాకు ఇచ్చాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. రెండవదిగా ఏమిటనంటే చూద్దాం. 107వ దావీదు కీర్తన ఒకసారి 28వ వచనము చదవండి తల్లి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. రెండవదిగా అంటూ ఉన్నారు, శ్రమలు వస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఈ రోజుల్లో? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఏ బిడ్డను అడిగినా, ఏ కుటుంబమును అడిగినా మాకు కష్టాలండి, మాకు శ్రమలండి అంటున్నారు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి అని అంటే ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనము చదవండి తల్లి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అంటే నీవు దేవుని విడిచి, దేవుడు సంగమును విడిచి, దేవుని వాక్యమును విడిచి, దేవుని ప్రార్థన చేయడం విడిచి, దేవుని యొక్క సన్నిధిని విడిచి నువ్వు తిరుగుతున్నావు, వేరే ఒక్కరిని ఆశ్రయిస్తున్నావు. కాబట్టి ఆయన అంటున్నారు, శ్రమలు విస్తరిస్తున్నాయి. విస్తరించడం అంటే ఏమిటో తెలుసా? మొదట ఎవరైతే దేవుని విడుస్తున్నారో ఆ వ్యక్తితో శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభమైన శ్రమలు బిడ్డలకు అంటుకుంటాయి. ఆ ప్రారంభమైన ఆ యొక్క శ్రమలు భర్తకు అంటుకుంటుంది. ఆ ప్రారంభమైన శ్రమలు మొత్తం కుటుంబానికి అంతటికీ అంటుకుంటుంది. శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు విస్తరిస్తాయి శ్రమలు అని అంటే దేవుని విడిచి వేరే ఒకరిని ఆశ్రయించడం వల్ల శ్రమలు వస్తాయి. ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించగలుగుతున్నావు? నీ సొంత బలాన్ని నమ్ముకుంటున్నావు, నీ సొంత శక్తిని నమ్ముకుంటున్నావు. దేవుని ఆశ్రయించకుండా నా బలము, నా శక్తి, నా తెలివితేటలు, నా రక్త సంబంధులు, నా గ్రామస్తులు, రకరకాల మనుషులని ఈరోజు మనం ప్రవర్తిస్తున్నాం. అందువల్ల శ్రమలు వస్తాయి. యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నినివే పట్టణంలోకి వెళ్ళి నేను చెప్పిన మాట వారితో చెప్పు, వెళ్ళు. వాడు ఎక్కమంటే ఏమి చేశాడో తెలుసా? నా అభిప్రాయం, నా చిత్తం, నా తెలివితేటలో, నా బలము, నా దగ్గర ధనము ఉంది కాబట్టి నేను ఇంకా వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాలని టికెట్ తీసుకొని ఎక్కేశాడు. తన సొంత ఆలోచన ప్రకారంగా నడవడం ప్రారంభించాడు. యోనాలో ఏమి విస్తరిస్తున్నాయో తెలుసా? శ్రమలు విస్తరించుకుంటూ వచ్చాయి. శ్రమలు రావడం ప్రారంభించాడు.
శ్రమలు వస్తున్నాయి. ఆ యొక్క ఓడ ఏమి జరుగుతుందో తెలుసా? వలల చేత కొట్టబడుతున్నాయి, అలల చేత కొట్టబడుతున్నాయి. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితులకు వచ్చింది. ఎందుకు ఓడ మునిగిపోతుంది? యోనా ఒక్కడే తప్పు చేశాడు కదా, యోనానే చంపేయచ్చు కదా అంటే వేరే ఒకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. మాట వినని యోనా ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఓడలో ఉన్నాడు. కాబట్టి ఓడ అంతటికి శ్రమలు విస్తరించాయి. జాగ్రత్త. నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావు. నిన్ను బట్టి నీ బిడ్డలకు విస్తరిస్తాయి, నిన్ను బట్టి నీ భర్తకు విస్తరిస్తాయి, నిన్ను బట్టి నీ రక్త సంబంధాలకు విస్తరిస్తాయి. జాగ్రత్త. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఆయన అంటూ ఉన్నారు, ఎందుకు శ్రమలు వస్తాయి? నన్ను తప్ప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని తప్ప వేరే ఒకరిని ఆశ్రయిస్తే వారికి శ్రమ. అది నీ సొంత తెలివితేటలు కావచ్చు తల్లి, అది నీ సొంత బలము కావచ్చు, అది సొంత నీ ఉపాయము కావచ్చు. దేవునికి వ్యతిరేకమైనది ఏది అయినా సరే శ్రమలకు రావడానికి కారణమైపోతాయి. తల్లి ఏమనుకుందో తెలుసా? నయోమి అనుకుంది, బెత్లెహేములో కరువు వచ్చింది కాబట్టి నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానని వెళ్ళడం ప్రారంభించింది. ఏమి జరిగిందో తెలుసా? శ్రమలో విస్తరిస్తూ వచ్చే చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి విస్తరించాయి? మొదట భర్తను కోల్పోయింది, రెండవదిగా మొదటి కుమారుని కోల్పోయింది, మూడవదిగా చివరి కుమారుని కోల్పోయింది. ఈరోజు తల్లి తండ్రిగా దేవుని ఆశ్రయించకుండా, వాక్యానుసారంగా నడవకుండా, దేవునికి మొర్రపెట్టకుండా వేరే ఒకరిని ఆశ్రయించి వేరే ఒక మార్గంలో వేరే ఒకరికి ప్రార్థన చేస్తున్నావేమో జాగ్రత్త. దావీదు గారు అంటున్నారు, రెండవదిగా శ్రమలు కాలములో నేను యెహోవాకు నేను మొర్రపెట్టానో ఆయన నన్ను విడిపించెను. ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో తల్లి. యాకోబు పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు, మీకు శ్రమలు సంభవించిన ఎడల ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీకు శ్రమలు సంభవిస్తున్నాయి నీ కుటుంబంలో, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఏమి చేస్తాడయ్యానంటే 91వ దావీదు కీర్తన 15వ వచనము చదవండి తల్లి. అతడు నాకు మొర్రపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. నువ్వు శ్రమ కాలంలో నువ్వు మొర్ర పెడితే ఆయన అంటూ ఉన్నారు, నేను నీకు మొదట తోడుగా ఉంటాను. మొదట నీకు నేను తోడుగా ఉంటాను. రెండవది చదువు తల్లి. రెండవది అంటూ ఉన్నారు, ఆయన అతనిని విడిపించి అతనిని గొప్ప చేసిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు శ్రమల కాలంలో కష్టకాలంలో మొరపెడితే ఆయన అంటూ ఉన్నారు, నేను మొదట నీకు తోడుగా ఉంటాను. ఆ శ్రమలలో ఆ కష్టంలో నేను తోడుగా ఉంటాను, ఆ కన్నీరులో ఆ వేదనలో నేను నీకు తోడుగా ఉంటాను. వచ్చి నేనేమి చేస్తానో తెలుసా? మొదట విడిపిస్తాను, ఆ శ్రమలోంచి విడిపిస్తాను, ఆ కన్నీరులోంచి విడిపిస్తాను, ఆ కష్టంలోంచి విడిపించి ఏమి చేస్తానో తెలుసా? నిన్ను గొప్ప చేయడమో ప్రారంభిస్తాను. హల్లెలూయా. నీ జీవితాన్ని గొప్ప చేయడం ప్రారంభిస్తాను, నీ బిడ్డలను గొప్ప చేయడం ప్రారంభిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరికి మొరపెడుతున్నావు? నయోమి వలె సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారా? యోనా వలె సొంత తెలివితేటలు, నా శక్తి నా బలము దేవుడు చూడడలే, సంఘము చూడలే, యాజకులు చూడలే లేదులే అని చెప్పి ఈరోజు దేవునిని ఆశ్రయించకుండా దేవుని మార్గమును విడిచి వేరొకరిని అనుసరిస్తూ ఉన్నావేమో జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఇంకా సమయం ఇచ్చాడు దేవుడు. నీ శ్రమలలోంచి లేవనెత్తడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు మొర్ర పెడితే ఆయన నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. మొర్ర పెడితే నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. అక్కడితో ఆగడం లేదు, నిన్ను గొప్ప చేస్తానంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవది చూసి మనము ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 8వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. 8వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, కార్యములు యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనం కలుగజేయువాడు. భూమి మీద నాశన కాలం. మొట్టమొదటిది కష్టకాలం, రెండవదిగా శ్రమ కాలం, మూడవదిగా నాశన కాలం.
నేను ఏది పట్టుకున్నా నాశనం అయిపోతుందండి. ఏ వ్యాపారంలో చేయిపెట్టినా, ఏ వ్యవసాయంలో చేయిపెట్టినా, లేదా ఏ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా, నేను ఏది తలంచినా, ఏది ఆలోచించినా, నా ఆలోచనలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయండి. ఎందుకో అర్థం కావడం లేదండి. నిన్ను పట్టుకున్నది బంగారం కావాలనుకుంటున్నాను, కానీ అది రాయి అయిపోతుందండి, అది మట్టి అయిపోతుందని అనుకుంటున్నావు. దేవుడు ఈరోజు అలాంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఏమి చేయాలంటే, యెహోవా చేయు కార్యములు వచ్చి చూడుడి. నువ్వు చూడడం లేదు, వచ్చిన ఆ యొక్క లోపం అది. నువ్వు వచ్చి చూడనంటే సంఘానికి రావడం లేదు, నువ్వు అది నీలో లోపము. వచ్చి ఆయన చేసిన కార్యములు నువ్వు చూస్తే, ఆయన కార్యములు గుండెలో దాచుకుంటే, ఆయన కార్యముల ప్రకారం నువ్వు నడిస్తే, ఆయన అంటూ ఉన్నారు, నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది. నువ్వు ఏదైతే మొర పెడుతున్నావో అదంతా దేవుడు దీవిస్తాడు. నువ్వు మొర పెడితే ఆయన విడిపిస్తాడు. నువ్వు శ్రమల కాలంలో ఉన్నావా, కష్టాల కాలంలో ఉన్నావా, నాశన కాలంలో ఉన్నావా, నువ్వు మొర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చి నిన్ను విడిపించి నీకు తోడుగా ఉండి నేను గొప్ప చేస్తానంటూ ఉన్నాడు. కానీ నువ్వు రావు, నేను రాము. నాకు సమయం ఉన్నప్పుడే నేను వస్తాను, నాకు ఖాళీగా ఉన్నప్పుడే నేను వస్తాను. ఈరోజు సంఘాలలో ఆ విధముగా ఉంటూ ఉన్నారు. అందుకే ఈరోజు మూడవదిగా దేవుడు మాట్లాడుతున్నాడు, నాశన కాలము. నాశన కాలము. సంఘమునకు సహవాసమునకు దూరముగా వెళ్ళిపోతే నువ్వు ఎందులో పడిపోతావో తెలుసా? నాశన కాలములో పడిపోతావు. మనం జాగ్రత్తగా మనము వాక్యాన్ని పరిశీలించినట్లయితే, నీవు చేసిన పాపము దేవునికి మొరపెడతది. నువ్వు అన్యాయం అక్రమం చేస్తున్నావే, కపటమైన మాటలు కలిగి రకరకాల మోసం చేస్తున్నావు, తప్పిదాలు చేస్తున్నావు. అవన్నీ ఏమి చేస్తాయి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతాయి. దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కొస్తాయట పాపాలు. అయ్యో, ఈ బిడ్డ ఈ విధముగా చేస్తుంది, ఈ కుటుంబం ఈ విధముగా చేస్తుంది, ఈ పట్టణం ఈ విధముగా చేస్తుంది, ఈ గ్రామం ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆ పాపాలన్నీ వెళ్ళి దేవుని దగ్గర మొరపెడతాయి. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చి నిన్ను చూస్తూ ఉంటాడు, నన్ను చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు ఆయన ఏమి చేస్తాడో తెలుసా? అనేక సార్లు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. సామెతల గ్రంథము 29వ గద్దించినను, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎందుకు నాశనం అయిపోతావనంటే, ఎన్నిసార్లు గద్దించినా వినకపోవడం వల్ల ఇంకా తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఎందుకు నాశన కాలం మన జీవితంలోనికి వస్తుందనంటే, ఒకటి దేవుని సన్నిధి కార్యములు చూడడానికి నువ్వు రావడం లేదు. రెండవదిగా, ఒకవేళ వచ్చిన ఆయన వాక్యానుసారముగా నీ జీవితాన్ని మార్చుకోకుండా ఇంకా పాపము మీద పాపము, శాపము మీద శాపము, అన్యాయం మీద అక్రమము మీద అక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. దేవుడు ఒక్కొక్కసారి ఆయన గద్దిస్తూ ఉంటాడు నీకు, ఒక్కొక్కసారి ఆయన నన్ను గద్దిస్తూ ఉంటాడు. ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమిటనంటే, నేను స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోతూ వాటర్ తాగేసేసి రోడ్డు మీద పడేద్దామని చూసా. దేవుని ఆత్మ, దేవుని శక్తి ఒక్కసారి నన్ను బలవంతం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే చెంప మీద కొట్టింది దేవుని ఆత్మ. నీవు ఈ యొక్క బాటిల్ని రోడ్డు మీద పడేస్తే వెనకాల వచ్చేవారు దాని మీదకి ఎక్కించి పడిపోతారు. దానికి ఉత్తరవాది నీవే అవుతావు. జాగ్రత్త. ఒక్కసారి షాపుకు వెళ్ళాను, 500 కాగితం ఇచ్చి టిఫిన్ కట్టించుకున్నాను. 100 రూపాయలు బిల్ అయింది. అతను ఏమి చేశాడో తెలుసా? నాకు ఎంత ఇవ్వాలంటే 400 నాకు తిరిగి ఇవ్వాలి. కానీ అందులో 200 కాగితాలు 3 ఉన్నాయి. అంటే నాకు ఎంత ఇచ్చాడు? 600 ఇచ్చాడు. వెంటనే నేను టిఫిన్ కట్టించుకున్నాను, కారు ఎక్కాను, వెళ్ళిపోయాను స్కూల్కి. తీరా చూస్తే 600 ఉన్నాయి. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? గోక్కవరంలో జరిగింది. కానీ ఆ యొక్క ఇచ్చిన
ధనమును నేను వాడుకోకుండా సపరేట్గా పెట్టడం ప్రారంభించాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, అతని దగ్గర ఎక్కువగా నువ్వు తీసుకుంటూ ఉన్నావు, జాగ్రత్త, అది అతనికి ఇచ్చమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ యొక్క ధనమును తీసుకొని వేరే ప్రదేశంలో పెట్టి, నేను ఎప్పుడు గోకవరం వెళ్తానా, ఎప్పుడు ఆ యొక్క బిడ్డను కొలుస్తానా, ఎప్పుడు ఆ షాపుకి వెళ్తానా, ఎప్పుడు హోటల్కి వెళ్తానని చెప్పి ఆ ధనమును చెప్పి, అన్నా ఇదిగో ఆ రోజు ఎంత అయింది డబ్బులు, కానీ నువ్వు నాకు ఎక్స్ట్రా 200 ఇచ్చావు కాబట్టి ఇదిగో 200 తీసేసుకో. అప్పుడు నాకు శాంతి సమాధానము కలిగింది. హల్లెలూయా. దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వు చేసిన అక్రమమును బట్టి, నువ్వు చేసిన అన్యాయమును బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి ఆయన గద్దిస్తూ ఉంటాడు. గద్దింపుకు నువ్వు లోబడక విసర్జిస్తే, దేవుని దుఃఖపరిస్తే నాశనం వస్తుందని మాట్లాడుతున్నాడు. ఎలా నాశనం వస్తుందో తెలుసా? తిరుగులేక హఠాత్తుగా నాశనం అయిపోతారు. నువ్వు ఇంకా ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వరు ఇంకా దేవుడు. నువ్వు మొరపెట్టడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. నువ్వు మోకరించడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. ఇంకా హఠాత్తుగా మరణం అయిపోతారని లేఖనం సెలవిస్తుంది. ఎవరు హఠాత్తుగా మరణం అయ్యారు? ఆది కాండములో ఆయన మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 20వ వచనములు చదవండి తల్లి. ఆది కాండము 18వ అధ్యాయం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి యొద్దకు వచ్చిన ఆ మర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో అని చూచెదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వచ్చారు తెలుసా? అబ్రహాము దగ్గరికి వెళ్ళారు, అబ్రహామును ఆశీర్వదించారు. వస్తూ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వెళ్తాను. ఎందుకు వెళ్తావయ్యా? ఎందుకు వెళ్తావు అంటే, ఆ పాపం ఏమి చేస్తుందో తెలుసా? దేవునికి మొర పెడుతుంది, పాపము మొర పెడుతుంది. తర్వాత ఆ పాప భారము ఎక్కువైపోయింది దేవుని దృష్టిలో. అందుకోసము నేను వెళ్ళి అది సంపూర్ణమైనదో లేదో చూసి అగ్నిగంధముల చేత నాశనము చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినా వినడం లేదా? ఎన్నిసార్లు గద్దించిన పాపము మీద పాపము, శాపము మీద శాపము, లోకాశల్లో పడిపోయి అక్రమం మీద అక్రమము ఈరోజు నువ్వు సంపాదించుకుంటున్నావా? వ్యభిచారము మీద వ్యభిచారమును చేస్తూ వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పాపపు మొర పెడుతుందయ్యా. వారు మొరపెట్టడం మానివేశారు. వారు పాపములో మునిగిపోతూ ఉన్నారు. తినడము, తాగడము, సుఖించడం, వ్యభిచారము చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. అటువంటి దృష్టిలో నీవు నీ కుటుంబం ఉన్నదమో జాగ్రత్త. నాశనము నీ మీదకు రావడానికి గల కారణం ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పాప భారం ఎక్కువైపోతే ఆయన దృష్టిలో, నీ పాపము చేసిన పాపము మరో దేవుని దృష్టికి వెళ్ళిపోతాయి. ఆయన నీ దగ్గరికి దిగి వచ్చి నిన్ను గద్దిస్తూ ఉంటాడు. గద్దించిన వినకపోతే నాశనం హఠాత్తుగా వస్తుందని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త తల్లి. ఇంకా 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 పాపములో పెట్టరేగిపోతున్నావేమో, నీ పాపము బరువెక్కిపోతుంది. జాగ్రత్త. అప్పుడు నువ్వేమీ చేయాలో తెలుసా? దావీదు గారు అంటూ ఉన్నారు, ఆ యొక్క శోధన కాలములో, ఆ నాశన కాలములో, ఆ యొక్క కష్టకాలంలో నాకు అలాంటి వారు మొరపెడితే వారిని నేను విడిపించే దేవుడు. నా పాపభారం ఎక్కువైపోయిందేమో దేవుని దృష్టిలో. నువ్వు మొరపెట్టడం లేదు, కానీ నీవు చేసిన పాపము దేవుని దగ్గర మొరపెడుతుంది. ఆ యొక్క శోధన కాలంలోంచి తప్పించుకోవాలంటే నీవు ఏమి చేయాలో తెలుసా? నీ పాపపు మొర ఇగో దేవుని దృష్టికి వెళ్ళకుండా అడ్డుపడి నీవు మొర్ర పెట్టాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ శాపమును, ఆ పాపమును, అన్నిటిని అక్రమను విడిచిపెట్టి నీవు దేవునికి మొర్ర పెడితే ఆ మొరను ఆలకించి ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. లోతును దేవుడు గొప్ప చేయడం ప్రారంభించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, కానీ ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతిదినము నీతి కార్యములు చేస్తూ నీతిని కాపాడుకుంటూ వచ్చాడు.
లేఖనము సెలవిస్తుంది, నీతిమంతుడైన లోతును నేను కాపాడాను. హల్లెలూయా. ఎటువంటి కాలములో తెలుసా? శోధన కాలములో. ఈరోజు దేవుడు 3 కాలాల కోసం నీతో మాట్లాడుతున్నారు. 1 కష్టకాలము, 2వదిగా శ్రమ కాలము, 3వదిగా నాశన కాలము. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. నీ పాపము దేవుని దగ్గర మొరపెట్టకుండా, నీ పాప భారం ఇంకా ఎక్కువైపోకుండా ఉండాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు మాటలకు గద్దెంపునకు లోబడి నువ్వు జీవిస్తే, నువ్వు మొర పెడితే ఆయన మొర ఆలకించి ఆయన విడిపించే దేవుడు తల్లి. జలప్రలయం రావడానికి గల కారణం దేవుడు మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? అప్పటి ప్రజలు చేసిన పాపములు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. వీరింకా మారరు. ఓ నోవాహు, నీ ఒక్కడివి నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి వాడను సిద్ధము చేసుకుంటున్నాడు. సువార్తను ప్రకటించే అవకాశము ఆ ప్రజలకు ఇచ్చాడు. జాగ్రత్త. నోవాహు 120 సంవత్సరములు వాడను సిద్ధము చేసుకుంటూ ఉన్నాడు. సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. నాశనం రాబోతూ ఉందయ్యా, ఇదిగో జలప్రలయం రాబోతూ ఉందయ్యా, మీరందరూ చనిపోతారయ్యా, మీరందరూ మరణమైపోతారయ్యా. ఒకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడయ్యా, ఆ పాపమును విడిచిపెట్టండి, మీ పాపము దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ పాపము మొరపెడుతూ ఉందయ్యా, అక్రమము మానండి అయ్యా, వ్యభిచారం మానండి అయ్యా, పాపను మానండి అయ్యా. పాప భారం ఎక్కువైపోతుందని 120 సంవత్సరములు ప్రకటించిన మారలేదు వారు. కారణముగా దేవుడు జలప్రలయాన్ని తీసుకువచ్చాడు. అప్పుడు వారు గుండెలు కొట్టుకుంటున్నారు. ఓ నోవాహు, తలుపు తీయే. ఓ నోవాహు, నువ్వు నాకు తెలుసు కదా. ఓ నోవాహు, నాకు తలుపు వేసింది పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నాశనకరమైన మనము ఈ లోకములో మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకములోంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబడాలంటే నువ్వు చేయవలసింది, నీ పాప భారము కన్నా, నీ పాపమును కన్నా నీ మొర అత్యధికముగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీ పాపమును తగ్గించుకొని, నీ పాపమును విడిచిపెట్టి మొర పెడితే ఆయన అంటూ ఉన్నారు, నేను వారిని విడిపిస్తాను. హల్లెలూయా. వారిని నామాన్ని గొప్ప చేస్తానని మాట్లాడుతున్నారు. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా నిన్ను కష్టకాలంలో ఉన్నాను, అయ్యా నేను శ్రమల కాలంలో ఉన్నాను, అయ్యా నేను నాశనకరమైన గుంటల ఊబిలో పడిపోయాను ప్రభువా, నన్ను ఒక్కసారి లేవనెత్తుతావా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా, నాకు ఒక్కసారి నీ తోడు కావాలి ప్రభా, ఒక్కసారి నన్ను విడిపించు ప్రభా. ఈ పాపం అనే ఊబిలో పడిపోయానయ్యా, ఈ నాశనకరమైన గుంటలో నేను పడిపోయాను ప్రభా. ఒకప్పుడు నేను మొరపెట్టేవాడిని ప్రభా, ఒకప్పుడు అంగలార్చేవాడిని ప్రభా, రోజుకు 3 సార్లు ఇదిగో నీకు ప్రార్థన చేసేవాడిని ప్రభా, సాయంకాలం మధ్యాహ్నం రాత్రికాల సమయంలో ప్రార్థన చేసేవాడిని ప్రభా. ప్రార్థన విడిచిపెట్టానయ్యా, పాప ఊబిలో పడిపోయాను, కష్టకాలంలో పడిపోయాను, శ్రమకాలంలో పడిపోయాను ప్రభా. నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమనంటే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు తల్లి. దేవుడు కన్నీరును తుడిచాడు. దేవుడు సాక్షాత్తు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ దావీదు నీవు ఎక్కడికి వెళితే అక్కడ నేను నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు తల్లి. ఎందుకు తెలుసా? పాపపు మొర వెళ్ళిపోయింది. దావీదు చేసిన పాపపు మొర, దావీదు చేసిన పాప భారము దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. తన యొక్క యాజకుని పంపించి దేవుడు గద్దిస్తున్నాడు. గద్దించినప్పుడు వెంటనే దావీదు అంటున్నాడు, ఆ పాపము నేనే చేశాను ప్రభా, ఆ అన్యాయము నేనే చేశాను ప్రభా, ఆ వ్యభిచారం నేనే చేశాను ప్రభా, ఇదిగో యూరియాని నేనే చంపించాను ప్రభా. నీకు వ్యతిరేకముగా నేను ఉన్నాను, నేను కష్టకాలంలో ఉన్నాను, నేను వేద కాలంలో ఉన్నాను, ఇదిగో శోధన కాలంలో ఉన్నాను, నేను శ్రమల కాలంలో ఉన్నాను ప్రభా. నన్ను విడిచిపెట్టకు ప్రభా, నీ సన్నిధి నాకు దయచేయి ప్రభా, నీ ఆత్మ నాకు దయచేయి ప్రభా, నీ రక్షణ నాకు దయచేయి ప్రభా, నీ తోడు నాకు దయచేయి ప్రభు అని అంటే సాక్షాత్తు దేవాతి దేవుడే ఆ యొక్క దావీదుని ఎత్తి పట్టుకున్నాడు. హల్లెలూయా.
ఈరోజు నిన్ను దేవుడు ఎత్తి పట్టుకోవాలంటే నిన్ను, నీ కుటుంబాన్ని. కష్టకాలంలో ఉంటున్నావా? శ్రమల కాలంలో ఉంటున్నావా? ఎందుకు బ్రతుకుతున్నానో, ఇదిగో జీవితం నాకు తెలియకుండా నేను బ్రతుకుతున్నాను, చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని ఈరోజు ఒక సహోదరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నానో, ఒకవేళ చనిపోతే ఈ కష్టమును బట్టి, ఈ నష్టమును బట్టి నేను నరకానికి వెళ్ళిపోతాను, కానీ ఇదిగో నాకు నీకు తోడు కావాలయ్యా అని ఒక సహోదరి ఇక్కడ ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సహోదరితో మాట్లాడుతున్నాడు. ఎవరో సహోదరి, దేవుడు నీ కోసం మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ నామాన్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు ఆయన. నేను చేయవలసింది ఏమిటో తెలుసా? ఆయనకు మొర్రపెట్టాలి, ఆయనకు కన్నీరు కార్చాలి. ఆయన ఎదుర్కొంటా యథార్థముగా మోకరిస్తే నీ శ్రమల నుంచి, నీ కష్టముల నుంచి, నీ శోధన కాలముల నుంచి, నాశనకరమైన గుంట ఊబిల నుంచి ఆయన పైకి లేవనెత్తే దేవుడు. తల్లి, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. అందుకే 127వ దావీదు కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరైతే నాశనకరమైన గుంటలో ఉన్నారో, వారు మొరపెడితేనయ్యా నువ్వు విడిపిస్తావు ప్రభువా అని మనకు తెలియచేస్తున్నాడు. తల్లి, 2 చేతులు ఎత్తుదామా. నేను చేసే మరి ఎవరు ఆలకించడం లేదనుకుంటున్నావా? నా మాటలు ఎవరు ఆలకించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. నాలా